సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 26వ తేదీన జంగారెడ్డిగూడెం పైనీరుబాగు ఒడ్డున వేంచేసుకున్న ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవం. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, తమ సమస్యలను పరిష్కరించాలని కోరిన ట్రాన్స్జెండర్స్. గోపాలపురం మండలంలో గోపవరంలో కన్నుల పండుగ శ్రీనివాసుని పద్మావతి 108వ కళ్యాణం, తరలివచ్చిన భక్తులు. ఎస్సీ బీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అంటూ బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో ధర్నా చేసిన కేవీపీఎస్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ నిత్యాన్నదానానికి 50,116 రూపాయలు విరాళంగా అందజేసిన పుట్లగట్లగూడెంకు చెందిన వామశెట్టి సత్యనారాయణ తమ్మారావు దంపతులు. రమణీయం కమనీయం వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ఒక్కో యుగంలో ఒక్కో దేవతామూర్తికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. భూమిపై హైందవులు ఆరాధించే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చరిత్ర గురించి చెప్పనవసరం లేదు. లోక కళ్యాణం కోసం భూమిపై వెలసిన దేవదేవుడు కలియుగానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. అటువంటి మనోహరమైన శ్రీనివాసుని పద్మావతి 108వ కళ్యాణం అంబరాన్నంటే విధంగా నిర్వహించారు. ఈ కళ్యాణ క్రతువుకి గోపాలపురం మండలం గోపవరం రామాలయం వేదికగా మారింది. మద్దిపాటి వీర్రాజు అనంతలక్ష్మి దంపతులు, చాపర్ల కిషోర్ నాగమూనిక దంపతులు, శ్రీకాంత్ లలిత దంపతులు ఉభయధరులుగా వ్యవహరించారు. ఊరు వాడ ఏకమై కళ్యాణాన్ని తిలకించడానికి భారీ స్థాయిలో తరలివచ్చారు. బుధవారం పరశు రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాసుని పద్మావతి కళ్యాణం చక్కటి వ్యాఖ్యోపన్యాసం, వేద మంత్రాలతో కంటికి ఇంపుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీబీ మాజీ చైర్మన్ కయాటం రాంబాబు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. శ్రీరామ భజన మండలి వారిచే వెంకటేశ్వర స్వామి గానామృతం చేయగా కోడూరి రాధా భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పిండి వంటలను నైవేద్యంగా అర్పించారు.
జంగారెడ్డిగూడెంలో స్పోర్ట్స్ కరాటే అకాడమీ నందు ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్ కోచ్ ఇబ్రాహీం ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా, పొదిలి ఫణిశర్మ, అడ్వకేట్ అచ్యుత శ్రీనివాసరావు, సూర్య డెంటల్ అధినేత శివరాం కుమార్లు హాజరయ్యారు. కరాటే క్రీడాకారులను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. ఆత్మరక్షణకు, ఆరోగ్యానికి కరాటే చాలా అవసరమని ముస్తఫా పేర్కొన్నారు. ఈ రోజుల్లో సమాజంలో జరిగే దుశ్చర్యలను అరికట్టడానికి కరాటే చాలా ఉపయోగపడుతుందని అన్నారు. సూర్య డెంటల్ అధినేత శివరాం కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను కరాటే, ఇతర క్రీడలు నేర్చుకోవడానికి ప్రోత్సహించడం చాలా అభినందనీయమని అన్నారు. టీడీపీ లీడర్ ఫణిశర్మ మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల శారీరక, మానసిక సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. Go. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో మీకు కరాటే గురించి 2 ముక్కలు చెప్తాను. కరాటే అనేది సెల్ఫ్ డిఫెన్స్. ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణ. రెండోది ఆరోగ్యం గురించి చేసేది కరాటే. మూడోది మానసిక వికాసం, మనశ్శాంతిగా పీస్ఫుల్గా ఉండడం. ఫస్ట్ ఈ సెల్ఫ్ డిఫెన్స్, ఈ మెడిటేషన్ జ్ఞానం ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మంచిగా లైఫ్లో పైకి వస్తారు. నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి నన్ను చేతిగా ఆహ్వానించిన స్పోర్ట్స్ కరాటే లీడర్షిప్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి కార్యక్రమానికి వేది మీద అసలైన రమేష్ గారికి, శ్రీనివాస్ గారికి, గారికి, మణి గారికి, మాస్టర్కి, మేము ఇచ్చేసిన పేరెంట్స్కి, స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ప్రస్తుతం సమాజంలో ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అని కూడా పక్కన తెలియజేయడం జరిగింది. గతంలో అయితే స్కూల్స్లో సివిల్ పీరియడ్ అని చెప్పేసి ఉండేది ఒక అవర్లో గ్రౌండ్లోకి వెళ్ళి మాట్లాడుకోవడం, చేయటం మానసిక వికాసానికి తోడ్పడేది. ఇబ్రాహీం గారికి, అలాగే అచ్యుత శ్రీనివాస్ గారికి, అలాగే డాక్టర్ సూర్య డాక్టర్ గారు అయినటువంటి శివకుమార్ గారికి, అలాగే లక్ష్మీనారాయణ గారికి, అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఇదిగా కరాటే నేర్చుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. ఈ రోజుల్లో స్కూళ్ళలో, అన్ని స్కూళ్ళలోనూ కూడా ఉదయం 6 గంటలకి 7 గంటలకి క్లాసులు మొదలుపెట్టి రాత్రి 7:30, 8 గంటల వరకు కూడా చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడ చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలకి ఆరోగ్యం, అలాగే మానసిక వికాసం అన్నీ కూడా నిశ్చిత స్థాయిలో ఉండాలని ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులందరూ కూడా కోరుకుంటూ విద్యార్థులకి ఈ విధమైన శిక్షణ ఇప్పించడం చాలా ఆనందదాయకమైన. అలాగే ఇక్కడ ఈరోజు మెడ్ టెస్ట్లో ప్రమోట్ అయ్యి సక్సెస్ సాధించి నెక్స్ట్ అప్గ్రేడ్కి వెళ్ళినటువంటి విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మిత్రులు ముస్తఫా గారికి, మిత్రులు డాక్టర్ శివరాం గారికి, మణి గారికి, మరి గురువర్యులు ఇబ్రాహీం గారికి, ఈరోజు ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్టర్ అయినటువంటి మల్లీశ్వర్ గారికి, ఈరోజు కార్యక్రమానికి చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు బెల్ట్స్ స్వీకరించినటువంటి చిన్నారులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి దేశం మన భారతదేశం. యోగా కానివ్వండి, అదేవిధంగా మనం ఈ రోజున మెడిటేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే మన దేశంలో పుట్టి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి, అదేవిధంగా కొన్ని దేశాల్లో పుట్టినటువంటి ఈ టైక్వాండో కానివ్వండి, కరాటే కానీ ఈ రోజు మన దేశంలో కూడా వాటిని మనం ఆదరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున ఒక మంచి మార్గంలో మిమ్మల్ని తీసుకొచ్చి ఇటువంటి కోర్సులో తయారు చేసినటువంటి తల్లిదండ్రులకు కూడా అభినందించారు. ఎందుకంటే పిల్లల్ని ఉదయం 6 గంటలకల్లా రెడీ చేసి పంపుతాను. ఉదయం 6 గంటలకల్లా నేను చూస్తున్నాను, పిల్లలందరూ వస్తున్నారు, ఎన్నింటికి వాళ్ళు వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు. ఇది అబ్జర్వ్ చేస్తున్నాను పక్కన నుండి. I appreciate all the parents for encouraging their children to learn karate. Thank you very much.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం శివాపురంలో వెంచేసి ఉన్న శ్రీ స్వయంభూ బ్రహ్మసూత్ర శివలింగంగా విరాజిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా విశేష కైంకర్యాలు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామివారికి అర్చక స్వాముల ఆధ్వర్యంలో రుద్రాభిషేకాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ ధర్మకర్త దల్లి గోపి నాగప్రసాద్ రెడ్డి భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. భక్తులందరూ పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. హరిహర శంభో శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. శ్యామలాపూర్వక రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర సన్నిధి బ్రహ్మసూత్ర శివలింగంగా విరాజిల్లుతున్న గురవాయిగూడెం గ్రామం శివపురంలో వేయించేస్తున్నటువంటి రామలింగేశ్వర స్వామి స్వయంభూ బ్రహ్మసూత్ర శివలింగ శైవక్షేత్రంలో ఈరోజు కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి మహారుద్రాభిషేకాలు జరుగుతున్నాయి. భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. తానే స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంగ్ల భాషలో ప్రావీణ్యం ఉంటే ఉద్యోగాలు ఇవ్వడానికి తన స్నేహితులకు చెందిన కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నేను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలపై మరి సిపిఎన్ గారికి అలాగే లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ విషయంలో సానుకూలంగా స్పందించారు. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను. సాటర్డే సండే అక్కడే ఉన్నాను. మరి మా క్లాస్మేట్స్ అంతా కూడా 10th పాస్ అయ్యారు. అందరూ కూడా కలిసాము. మరి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన అతను, మరి అతను వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కంపెనీలో. మరి ఉద్యోగ అవకాశం గురించి మాట్లాడినప్పుడు మరి తను కొన్ని నాకు విషయాలు చెప్పడం జరిగింది. మరి మన చింతలపూడి నియోజకవర్గం ఉన్న చదువుకున్న వాళ్ళు, డిగ్రీ అయిన వాళ్ళు, వారికి మంచి ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వారు వచ్చి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ త్రూ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన గ్రేడింగ్ బట్టి వాళ్ళకి జాబ్ టైటిల్ కానివ్వండి లేకపోతే శాలరీ కానీ కంపెనీ డిసైడ్ చేస్తుంది. మరి నా వరకు ఏంటంటే మరి కంపెనీకి మంచి వాళ్ళు ఇవ్వాలని చెప్పి నేనే ఈ ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ నేనే కండక్ట్ చేస్తున్నాను. థర్స్డే వచ్చేసి చింతలపూడిలో, ఫ్రైడే వచ్చేసి మరి జంగారెడ్డిగూడెంలో, మళ్ళీ సాటర్డే వచ్చేసి కామర్కోట, సండే వచ్చేసి లింగపాలెంలో ఈ యొక్క జాబ్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు, మరి ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉన్న వాళ్ళు, అలాగే డిగ్రీ అయిన వాళ్ళు, మరి జాబ్ కోసం చూసేవాళ్ళు తప్పకుండా వచ్చి పార్టిసిపేట్ చేయండి. మరి దీంట్లో ఎటువంటి కూడా మనీ అనేది ఇన్వాల్వ్ అయ్యి లేదు. కాబట్టి మీరు వచ్చి మీరు కాన్ఫిడెంట్ తోటి మీరు ఇంటర్వ్యూ అండి. ఒకవేళ మీరు కనుక మీ విషయంలో నేను కన్విన్స్ అవుతే డెఫినెట్ గా నేను మీ ముందు తీసుకెళ్లి జాబ్ వచ్చే విషయంలో నా యొక్క కృషి తప్పు ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. బేసిక్ శాలరీ ఎంత ఉండదు సార్? 16 అబవ్ ఉంటుంది. వాళ్ళకి వచ్చే ఆన్లైన్ టెస్ట్ గ్రేడింగ్ బట్టి శాలరీ పెరుగుతుంది. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది. జాబ్ టైటిల్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో డాంగనగర్ లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, సీనియర్ నాయకులు షేక్ ముస్తఫా, పెనుమర్తి రామ్ కుమార్, చేను ప్రసాద్, కోటగిరి ప్రమీల తదితరులు పాల్గొన్నారు. టీడీపీ సభ్యత్వం పొందిన వారికి ప్రమాద బీమా అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ట్రాన్స్జెండర్స్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను కలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తమకు
ఇంటి స్థలాలు ఇచ్చారని, మరికొంతమందికి ఇవ్వాల్సి ఉందని, అదేవిధంగా మరికొంతమందికి పెన్షన్స్ రావాల్సి ఉందని తమకు సహకరించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. నమస్కారం. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల తర్వాత నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి ఈ రోజు జంగారెడ్డి టౌన్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మరి డాంగే నగర్ కి ఒక పార్టీ మెంబర్షిప్ పై ఇక్కడ మరి రావడం జరిగింది. ముఖ్యంగా నిన్న చూస్తే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు మనము కాన్స్టిట్యుయెన్సీ వైడ్ గా 25,000 దాటాము. దానికి మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి ఈ విషయంలో ఏ మండలానికి అమ్మడానికి సంబంధించిన మరి నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి, మరి అందరూ కూడా మరి పార్టీ మెంబర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తీసుకెళ్లి మరి మెంబర్షిప్స్ మరి పెద్ద సంఖ్యలో చేస్తున్నారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మరి ఎవరైతే మెంబర్షిప్స్ చేస్తున్నారో టాప్ 3 కూడా నేను సెలెక్ట్ చేసి వారికి మరి ఒక ఇన్సెంటివ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని చాలా గర్వంగా తీసుకొని చేయవలసిందని కోరుతున్నాను. అలాగే పార్టీ మెంబర్షిప్ యొక్క బెనిఫిట్స్ ని మనము ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనము రీసెంట్ గా చూస్తే శ్రీనివాసపురంలో మరి ఒక కుర్రోడు చనిపోయే ముందు మరి అతను పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాడు. మరి మెంబర్షిప్ తీసుకున్నాడు కాబట్టి తనకి ఇన్సూరెన్స్ 5 lakhs దాకా మరి కవర్ అవుతుంది. అలాగే మనకు తెలియదు అకస్మాత్తుగా మరి అన్ఫార్చునేట్ థింగ్స్ జరగచ్చు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఒక మెంబర్షిప్ తీసుకోండి. పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడం అంటే మీకు ఒక గుర్తింపు ఉంటుంది. మరి పార్టీ ఆఫీస్ కి డైరెక్ట్ గా వెళ్ళి మీరు సీఎం గాని కానివ్వండి, లోకేష్ గారిని కలవచ్చు. మరి దేనికైనా కూడా మరి మెంబర్షిప్ ఐడి అడుగుతారు. అది ఉంటే మనకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అలాగే మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే మెంబర్షిప్ తీసుకొని వారికి మరి 5 lakhs మరి బీమా కూడా పార్టీ తరఫున మరి రావడం జరుగుతుంది. కాబట్టి బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పొందాలంటే పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. కేవలం 100 రూపాయలు కట్టి మీరు మెంబర్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే మరి గతంలో మెంబర్షిప్ తీసుకొని రెన్యూ చేసుకోవాలో వాళ్ళు కూడా రెన్యూవల్ చేసుకోండి. కొత్తగా మెంబర్షిప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మరి ఆ యొక్క వార్డులో బూత్ లో మరి ఇట్లాంటి కౌంటర్స్ పెట్టి మరి చేస్తున్నారు. మీరు కూడా మరి ప్రతి ఒక్కరు చెప్పండి. మరి మన పార్టీని మరింత బలోపేతం చేసి మరి తెలుగుదేశం అంటే మరి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళని భావించి మరి పార్టీని స్థాపించారు. అలాగే మరి మన చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం సంబంధించిన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా ఈ పార్టీకి అలా అండగా ఉన్నారు. మరి వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పార్టీ అంటే మరి కార్యకర్తలని తను ఎప్పుడు కూడా భావిస్తారు. వారిని మనసులో పెట్టుకొని చూసుకోమని చెప్పారు. కాబట్టి నేను కూడా అందరూ అభినందిస్తున్నాను. ఒక పార్టీ మెంబర్షిప్ ని పర్సనల్ తీసుకొని మనం రికార్డు జంగారెడ్డిగూడెంలో బైనేరువాగు ఒడ్డున వెంచేసి ఉన్న ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద గాండ్ల తెలుగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న సంతర్పణ సోమవారం నిర్వహించారు. పట్టణానికి చెందిన వాసవి సాయి నగేష్ దంపతులు అన్న సమారాధన చేశారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు ఉప్పల గంగాధర్, సొల్సా శ్రీనివాసరావు, మానేపల్లి రవి పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే చివరి కార్తీక సోమవారం వాసవి సాయి నగేష్ దంపతులు అన్నప్రసాదాన్ని వితరణ చేస్తున్నారని గాండ్ల తెలుగుల సంఘం సభ్యులు తెలిపారు. తొలుత శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. వందే పార్వతీ పరమేశ్వరరావు. భక్త మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి. మన జంగారెడ్డిగూడెం గ్రామంలో బైనేరు వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 ఉమాసమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం నందు కార్తీక మాస మహాపర్వదిన సందర్భంగా ఈ కార్తీక మాసం మొదటి రోజు నుండి కూడా స్వామివారికి ఉదయాన్నే విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు చాలా జరుగుతున్నవి. అదే కాకుండా ఈ కార్తీక మాస మహాపర్వదినంలో కార్తీక పౌర్ణమి విశేషంగా చేయడం జరిగినది. తదనంతరం కార్తీక మాస బహుళ ఏకాదశి అనగా ఈ 26/11/2024 మంగళవారం నాడు స్వామివారికి ఏకాదశి పర్వదిన సందర్భంగా కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమం కూడా జరగబోతోంది. ఈ కోటి దీపోత్సవంలో భాగంగా మనం వెలిగించేటువంటి ఈ దీపం ఒక్కొక్కటి కూడా 1 కోటి ఒత్తులతో కూడుకున్నదై ఉంటుంది. ఈ దీపాన్ని కనుక మనం ప్రజ్వలన చేసినట్టయితే కనుక మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు స్వామివారు. అదే కాకుండా ఐశ్వర్యానికి మూలకారకుడైనటువంటి ఈ ఈశ్వరుని కనుక మనం ఈశ్వరుని ఎదురుకుండా ఈ కోటి ఒత్తులతోటి దీపారాధన చేసినట్లయితే ఎవరైతే ఇళ్లలో కనుక సమస్యలు ఏమన్నా ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం కావున ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం రేపు 26/11/2024 మంగళవారం నాడు జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా ఈ విషయాన్ని తిలకించి స్వామివారి వద్దకు వచ్చి
స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాము. జంగారెడ్డిగూడ మండలం గురవాయగూడెం అయ్యప్ప స్వామి క్షేత్రం భక్త సంద్రమైంది. హరిహరసుతుడు విల్లాలి వీరుడు అయ్యప్ప స్వామి క్షేత్రం మాలాధారణ స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. నిత్యాన్న ప్రసాద వితరణకు పుట్లగట్లగూడెం గ్రామానికి చెందిన వామిశెట్టి సత్యనారాయణ తమ్మారావు సుబ్బలక్ష్మి దంపతులు 50,116 రూపాయలను విరాళంగా అందజేశారు. అదేవిధంగా ఆలయంలో నిర్వహించే అన్నదానాలకు నిత్యం కూరగాయలను వితరణ చేస్తున్న వాగ్బాల పుల్లారావును ఆలయ కమిటీ శాల్వాతో సత్కరించారు. అదేవిధంగా సోమవారం అన్నప్రసాద వితరణ ఉభయదారులుగా వ్యవహరించిన మేడవరపు ధర్మారావు కుమారుడు మేడవరపు విద్యాసాగర్ లక్ష్మీ జ్యోతి దంపతులు, జలపవారిగూడెంకు చెందిన కనపతిరెడ్డి నరేంద్రరెడ్డి సుజాత దంపతులు, పేరంపేటకు చెందిన కొవ్వూరు వెంకటేశ్వరరావు రంగమ్మ దంపతులు, పువ్వాడ సూర్యనారాయణ మూర్తి కుమారుడు వెంకట రవికుమార్లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గంగు జగన్మోహన్ రెడ్డి, చిన్ని వాసుస్వామి, తమన వెంకటేశ్వరరావు, కోన పార్వతి పాల్గొన్నారు. ప్రభువే స్వామి స్వామి శరణమయ్యప్ప. ఈ రోజున మన గురవాయగూడెం అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఉత్తరాహ నక్షత్రం సందర్భంగా పొట్లగట్టుగూడెం వాస్తవ్యులు వామిశెట్టి సత్యనారాయణ గారు తమ్మారావు గారు వారి ధర్మపత్ని సుబ్బలక్ష్మి గారు ఈ రోజున మన అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ జరిగేటువంటి స్వాముల భిక్షా కార్యక్రమానికి ఎంతో వైభవంగా జరుగుతున్న కార్యక్రమం చూసి 50,000 రూపాయలు విరాళం ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని మణికంఠ స్వామి ఆశీస్సులు ఎలకాలం సదా రక్షగా ఉండాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. 50,116 రూపాయలు విరాళం ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని మణికంఠ స్వామి ఆశీస్సులు ఎలకాలం సదా రక్షగా ఉండాలని, ఇలాంటి దైవ కార్యక్రమాలు మరి ఎన్నో ఆ కుటుంబం మరి ఎంతో ముందుగా వచ్చి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. మరి ఈ రోజున అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఉత్తర నక్షత్రం పూజా కార్యక్రమాలు జరిగినాయి. అలాగే అనంతరం లక్ష్మీ గణపతి హోమం కూడా అనంతరం భిక్షా కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో ఎంతో వేలాది మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ రోజుతో స్వాములకి మరి 45 రోజులు భిక్షా కార్యక్రమం జరిగిన అనంతరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఆపు చేయడం జరుగుతుంది. భక్తులు గమనించబోతున్నాం. ఈ 45 రోజులు కూడా భక్తులు దాతలు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరూ కూడా మన స్వామి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని, అలాగే కూరగాయల మార్కెట్లో పుల్లారావు గారి కుటుంబ సభ్యులకి మరి మన అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామి ఈ 45 రోజులు కాకుండా మనకి 14 సంవత్సరాల నుంచి స్వామివారికి కావాల్సినటువంటి కూరగాయలు ఉచితంగా ఇస్తున్నటువంటి కుటుంబం పుల్లారావు గారు. మరి ఆ వ్యాపార సంస్థకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లకాలం సదా రక్షగా ఉండాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి జంగారెడ్డిగూడెంకు చెందిన వెంకట సాయి బుక్ స్టోర్స్ నిర్వాహకులు మేడిచెర్ల రవి తనయ్య మేడిచెర్ల తన్మయ్ చదరంగం పోటీలో చక్కటి ప్రతిభ కనబరుస్తోంది. వివిధ రాష్ట్రాలలో నిర్వహిస్తున్న చెస్ పోటీలలో విజయాల వైపు పయనిస్తోంది. ఇటీవల తిరుపతి జిల్లా గూడూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ లో దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీకి చెందిన తన్మయ్ ప్రథమ స్థానం సాధించింది. ఈ సందర్భంగా చెస్ కోచ్ అండ్ డైరెక్టర్ ఆయనపర్తి సరళమాధవి, సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, ఆయనపర్తి చంద్రశేఖర్ మాస్టర్ అభినందనలు తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన తగరం కళ్యాణ్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మృతి చెందాడు. మృతుని కుటుంబాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ సోమవారం పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం శ్రీనివాసపురంలో మరో కుటుంబమైన పోల్నాటి రామకృష్ణ హార్ట్ ప్రాబ్లం తో చనిపోవడంతో వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చక్రదూరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సాయిల సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షులు పోల్నాటి సత్యనారాయణ, తడికల దావీదు, పోల్నాటి పెదబాబు, రావురి కృష్ణ, పెనుమర్తి రామ్ కుమార్, కరుటూరి రమాదేవి, కొండ్రెడ్డి కిషోర్, కొఠారి ప్రసాద్, బలుసు కిరణ్ కుమార్, ఉండవల్లి చంద్రరావు, కలపండు, పరచిన నాగిరెడ్డి, చుక్కా సూర్యప్రకాష్ పాల్గొన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో 2వ వార్డు నందు వెంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు లక్ష బిల్వార్చన నిర్వహించారు. పార్థివ శివలింగాకారాలకు విశేష అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కుర్రెల రాంబాబు శర్మ పర్యవేక్షణలో సామూహికంగా నిర్వహించిన లక్ష బిల్వార్చన పూజలో భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. కార్తీక సోమవారం పార్థివ శివలింగానికి అభిషేకాలు బిల్వార్చన చేయడం వలన ఆయురారోగ్యాలు శత్రు రోగ పీడలు ఉండవని తెలిపారు. విశేష హారతులు అర్పించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ओम भर्गव स्वं दस्तर वितरवरे एन्यमर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् पुराणमनाय नमः ताम्बूलार्धो क्षदानोप्यमे अघोर भेदने राजनन्दर्शयामि अजस्तमा अद्विस्तमा क्रीडाजमा मानसपतिष्ठितमा सुगन्धमा सुगन्धमा अद्धन्तमा अद्विस्तमा तमे अमजस्तमा प्रियन्तमा कामस्तमा कामस्तमा दोमनदस्तमा भद्रन्तमा अष्टमा विष्णुन्तमा महत्तमा सुमित्रमा ज्ञानं सुगन्धमा शैलन्तमा श्रीषादमा सुगन्धमा ऊर् చెత్త నీళ్ళు లేకపోయిందమ్మా ఒక देवस्थान नमः రెండు నక్షత్ర వేళ్ళు జిగాగో సభ్యామష్టదామదయ నమో నమః స్వాధ్యానతంజన ప్రగుందానామదయ నమో నమస్తే జరే గిరిజరాయ గుంజానామదయ నమో నమః ఇదమభ్యాత్మనావిచ వీడియో క్రియేటర్ దీపం పరంజ్యోతి స్వరూపం. జంగారెడ్డిగూడెంలో బైనేరువాగు ఒడ్డున వెంచేసి ఉన్న ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 26వ తేదీన కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తేజ శర్మ తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 26వ తేదీ సాయంత్రం నిర్వహించే క్రతువులో కుటుంబ సమేతంగా సహస్ర దీపోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించాలని కోరారు. కార్తీక సోమవారం సందర్భంగా ఉమాసహిత రామలింగేశ్వర స్వామికి విశేష అభిషేకాలు చేశారు. కార్తీక దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో మేకా సింహాద్రి, బచ్చు రామ్మోహన్ రావు, ఆయనపర్తి చంద్రశేఖర్, ఉడా రామ్ గోపాల్, మానేపల్లి రవి పాల్గొన్నారు. వందే పార్వతీ పరమేశ్వరరావు. భక్త మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి, మన జంగారెడ్డిగూడెం గ్రామంలో బైనేరు వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 ఉమాసమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం నందు కార్తీక మాస మహాపర్వదిన సందర్భంగా ఈ కార్తీక మాసం మొదటి రోజు నుండి కూడా స్వామివారికి ఉదయాన్నే విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు చాలా జరుగుతున్నవి. అదే కాకుండా ఈ కార్తీక మాస మహాపర్వదినంలో కార్తీక పౌర్ణమి విశేషంగా చేయడం జరిగినది. తదనంతరం కార్తీక మాస బహుళ ఏకాదశి అనగా ఈ 26/11/2024 తేదీ మంగళవారం నాడు స్వామివారికి ఏకాదశి పర్వదిన సందర్భంగా కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమం కూడా జరగబోతోన్నది. ఈ కోటి దీపోత్సవంలో భాగంగా మనం వెలిగించేటువంటి ఈ దీపం ఒక్కొక్కటి కూడా 1 కోటి ఒత్తులతో కూడుకున్నదై ఉంటుంది. ఈ దీపాన్ని కనుక మనం ప్రజ్వలన చేసినట్టయితే కనుక మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు స్వామివారు. అదే కాకుండా ఐశ్వర్యానికి మూలకారకుడైనటువంటి ఈ
ఈశ్వరుని కనుక మనం ఈశ్వరుని ఎదురుకుండా ఈ కోటి ఒత్తులతోటి దీపారాధన చేసినట్లయితే ఎవరైతే ఇళ్లలో కనుక సమస్యలు ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం కావున ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం రేపు 26/11/2024 మంగళవారం నాడు జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా ఈ విషయాన్ని తిలకించి స్వామివారి వద్దకు వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాము. జంగారెడ్డిగూడ మండలం గురవాయగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులే వెలిసిన మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారికి లక్ష తమలపాకుల పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు ప్రాతకాలార్చన తోమాల సేవ అనంతరం స్వామివారికి లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సిబ్బంది భక్తులకు ప్రసాదాలు అందజేశారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారని దేవస్థాన కార్యనిర్వహణాధికారిని సహాయ కమిషనర్ ఆర్వి చందన తెలిపారు. మంగళవారం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం గురవాయగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా. శ్రీ స్వామివారు కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా 31వ వార్షిక సప్తాహ మహోత్సవాలు పూర్తి చేసుకుని మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారికి ప్రాతకాలమే నిత్యార్చన తోమాన సేవ కైంకర్యములు పూర్తి చేసుకుని శ్రీ స్వామివారి ముఖమండపంలో లక్ష తమలపాకుల పూజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనము అదేవిధంగా పంచామృత మండపారాధన కుంభ పూజ కార్యక్రమాలు చేసి శ్రీ స్వామివారికి విశేష పంచామృతాభిషేకము అదే రకంగా శ్రీ స్వామివారికి లక్ష తమలపాకులతో పూజా కార్యక్రమం ఉభయదారులతో చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా స్వామివారి అనుగ్రహంతో పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా రేపు మంగళవారం నాడు విశేషమైనటువంటి కార్తీక మాస మహోత్సవంలో ఆఖరి మంగళవారం అత్యంత విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు కావున ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మంగళవారం జయవారము కావడం వల్ల శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనం చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం. అదే రకంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మాసోత్సవాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారిని సహాయ కమిషనర్ అయినటువంటి ఆర్వి చంద్రన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది సహాయ సహకారాలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. కాబట్టి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించండి, ధరించండి, స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం పంచాయతీ కార్యాలయం వద్ద కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్సీ బీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచాలని ఈ సంఘం జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ డిమాండ్ చేశారు. నా పేరు అందుగుల ఫ్రాన్సిస్, పొలవ క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎస్సీలకి బీసీలకి పేదలకి 50 సంవత్సరాలు నిన్నోడికి పెన్షన్ నమోదు చేస్తామని చెప్పారు. దాదాపు 5 నెలలు అవుతుంది. ఇప్పటికైనా వచ్చే నెల పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. సచివాలయాలకి వస్తే మాకు ఇంకా ఆర్డర్ రాలేదని చెప్తున్నారు. ఇమీడియట్లీగా సచివాలయాలకి ఆర్డర్లు ఇచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదలని, బీసీలని, ఎస్సీలని, ఇక్కడ ఉన్నటువంటి గౌడ గాని, గొల్ల గాని, ఎస్సీలు, మాలమాదిగలు అందరూ కూడా పేదలు కూలి చేసుకునేవాళ్ళు అంతా కూడా ఇప్పుడు 50 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వడం అనేది న్యాయమైంది. ఎందుకంటే ఇదివరకు మనిషి 100 సంవత్సరాలు ఆయుష్ ఉండేది, ఇప్పుడు 70 సంవత్సరాలు కూడా బతకలేని పరిస్థితుంది. ఈ రోజున కల్తీ ఫుడ్ తిని కల్తీ కలిసినటువంటి ఒక నిత్యావసర వస్తువుల వల్ల ఈ రోజున అనారోగ్యం పాలవుతున్నారు. 100 బత్తాలు మోసే కార్మికులు ఈ రోజున 50 కేజీలు కూడా మొయ్యలేకపోతున్నారు, 25 కేజీలు కూడా మొయ్యలేకపోతున్నారు, శక్తిహీనం అయిపోతున్నారు. అందుకే 70 సంవత్సరాలు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. 50 సంవత్సరాలకే వ్యవసాయ కూలీలకి పెన్షన్ ఇవ్వాలి, అలాగే ఇచ్చి ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని ఇమీడియట్ గా అమలు చేయాలని, అలాగే రేపు డిసెంబర్ 1 తారీఖు నుంచి పెన్షన్ నమోదు చేసి పేదలందరికీ పెన్షన్ ఇవ్వాలని, ఎస్సీలకి బీసీలకి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా తెలియజేస్తున్నాం.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 26వ తేదీన జంగారెడ్డిగూడెం పైనీరుబాగు ఒడ్డున వేంచేసుకున్న ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపోత్సవం. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. తమ సమస్యలను పరిష్కరించాలని కోరిన ట్రాన్స్జెండర్స్. గోపాలపురం మండలంలో గోపవరంలో కన్నుల పండుగ శ్రీనివాసుని పద్మావతి 108వ కళ్యాణం. తరలి వచ్చిన భక్తులు. ఎస్సీ బీసీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అంటూ బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో ధర్నా చేసిన కేవీపీఎస్. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయ నిత్యాన్నదానానికి 50,116 రూపాయలు విరాళంగా అందజేసిన పుట్లగట్లగూడెంకు చెందిన వామశెట్టి సత్యనారాయణ తమ్మారావు దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.